పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు చివరి రోజున కూడా అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు ఆందోళనల మధ్య ముగిశాయి. అనంతరం స్నేహపూర్వక భేటీలు ఆసక్తికరంగా మారాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీ చివరి రోజు సభకు హాజరయ్యారు. విపక్షాలు జీ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా లోక్సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో చైర్మన్ రాధాకృష్ణన్ సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. సభా की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है. మన్రేగా స్థానంలో తీసుకొచ్చిన జీ బిల్లు ఈ సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు గురువారం నుండే ఆందోళనలను ఉధృతం చేశాయి. సభలో బిల్లు ప్రతులను చింపివేసి తమ నిరసనను వ్యక్తం చేసినప్పటికీ రాజ్యసభలో ఈ బిల్లు మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లును ప్రభుత్వం బుల్డోజ్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. I shall now put the class 3 to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 3 is adopted. Class 4 stands part of the bill. There are 11 amendments. Number 3 to 6 by Dr. John Brittas. Number 23 to 26 by Sri Santosh Kumar P. నంబర్ 37 డాక్టర్ వి. అయితే ఈ సమావేశాల్లో కొన్ని కీలక అంశాలపై చర్చ జరగకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వర్షాకాల సమావేశాల మాదిరిగా సర్పైనే రాద్ధాంతం నడిచింది. ఈ సమావేశాల్లో మాత్రం సర్పై చర్చ చేపట్టారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేస్తున్న కాలుష్యంపై చర్చించాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పట్టుపట్టినప్పటికీ దానిపై ఎటువంటి స్పష్టమైన చర్చ జరగకుండానే సమావేశాలు ముగిశాయి. సభలో రాజకీయ యుద్దం నడుస్తున్నప్పటికీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. ప్రధాని మోదీ ఎంపీలతో చాయ్ పే చర్చ నిర్వహించారు. స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే వంటి ప్రతిపక్ష నేతలు పాల్గొని సందడి చేశారు. ఈ సమావేశంలో ప్రియాంక వైనాడు గురించి మోదీ వద్ద చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శీతాకాల సమావేశాలు మరికొన్ని రోజులు జరిగి ఉంటే బావుండేదన్న అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు మోదీ వద్ద ప్రస్తావనకు తెచ్చినట్లు సమాచారం. అయితే సభలో వాదోపవాదాలు జరిగినప్పటికీ ఇక్కడ ప్రభుత్వం, విపక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. ఇదే సమయంలో వైనాడ్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రియాంక గాంధీ కలిసి విజ్ఞప్తి చేశారు.